ఫ్రెండ్స్, నేను యశ్వంత్ మీకు ఇంకో మంచి వీడియో అయితే తీసుకొని వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం చేయబోతున్నానో చెప్తే షాక్ అవుతారు. ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, ఆ ఎక్స్ప్రెషన్ గురించి చూపిస్తాను. సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే, లైట్ రూమ్ యాప్లో ఒక ఫోటోకి ఆ ఫోటోని ఎడిట్ చేసిన దగ్గరే అక్కడే లోగో యాడ్ చేయడం ఎలాగో చెప్తాను. ఇంకో యాప్లో మళ్ళీ పెట్టుకొని దానికి లోగో యాడ్ చేయడం వల్ల ఫోటో క్లారిటీ పోవడం అన్నీ ఉండవు ఇంకా. సో ఇది నేను చెప్పిన తర్వాత మీ రియాక్షన్ ఇలా ఉంటుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏంటి సేమ్ రియాక్షన్ కదా? సో ఇది పాసిబుల్ ఎలానో చెప్తాను. సో వీడియోని ఫుల్గా చూసేయండి. సో ఇంత చెప్పిన తర్వాత వీడియోని చూసేద్దామని చెప్పేసి కొంచెం క్యూరియాసిటీతో ఉన్నారు కదా. కానీ వీడియోకి వెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే, మీరు మన ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ఇలాంటి క్రియేజీ వీడియోస్ని ఎన్నో చూడాలనుకుంటే మాత్రం కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది. అలాగే ఈ వీడియో మొత్తం మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేసేయండి. సో ఇంకేమీ సోది చెప్పుకోకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో లైట్ రూమ్లో లోగోని ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. సో లైట్ రూమ్లో లోగో యాడ్ చేయడానికి మన ఫస్ట్ లైట్ రూమ్ అప్లికేషన్ అయితే ఉండాలి. సో లైట్ రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒక ఫోటోని అయితే ఇందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవడం రాకపోయినా, ఇందులో ఫోటో ఎడిటింగ్ చేయడం రాకపోయినా, మొత్తం లైట్ రూమ్ యాప్ ట్యూటోరియల్ అయితే మొత్తం నేను చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్ చూసి వీడియో మొత్తం నేర్చేసుకుని తర్వాత లోగోలో యాడ్ చేసుకోవడం కూడా నేర్చేసుకోండి. సో ఇప్పుడు నేను ఒక ఫోటోని అయితే ఓపెన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేశాను. ఫస్ట్ దీన్ని ఎడిట్ చేసుకుంటాను. నార్మల్గా చిన్నగా చూపిస్తాను చూడండి మీకు. సో ఇక్కడ నేను కళ్ళలో కొంచెం షాడోస్ తగ్గించుకోవడానికి ఇలా పెట్టుకున్నాను. తర్వాత కొంచెం చిన్న ఎడిట్స్ ఏమంటే చేసుకుంటున్నాను, అంతే, ఇంకేం కాదు ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు ఇది ఫోటో చాలా అనుకున్నాను. సో ఈ ఫోటోకి మీరు లోగో యాడ్ చేసి సేవ్ చేసే ముందు ఎలా సేవ్ చేస్తే లోగో అవుతుంది అన్నమాట. సో చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఈ ఫోటో అయిపోయిన తర్వాత ఇక్కడ షేర్ సింబల్ కొట్టి ఎక్స్పోర్ట్ సేవ్ టు డివైస్ ఇలా అన్నీ ఉన్నాయి కదా. సో ఎక్స్పోర్ట్ యాజ్ అని కొట్టండి. ఇప్పుడు కొట్టిన తర్వాత ఇక్కడ ఇంక్లూడ్ వాటర్ మార్క్ అన్న ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఆన్ చేయండి. ఇక్కడ కస్టమైజ్ అని ఉంటుంది. కస్టమైజ్ ఉన్న దగ్గర ఇక్కడ మీరు ఇక్కడ గ్రాఫిక్స్ మీద కొట్టి ఇక్కడ మీరు ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడైతే ఒక లోగోని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది నా లోగో. ఈ లోగో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది. మీరు సైజ్ పెంచుకోవచ్చు అండ్ అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు అనమాట. మీ ఫోటోని లోగో ఎక్కడ వేయాలనుకుంటే అక్కడ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మొత్తం అన్ని తగ్గించుకుంటున్నాను. నేను ఆల్రెడీ సెట్ చేసుకుని ఉంచుకున్నాను. ఒపేసిటీ కూడా మీరు తగ్గించుకోవచ్చు. నేను సైజ్ ఇప్పుడు మొత్తం 10కి తెచ్చుకున్నాను. సో ఇప్పుడు మీరు ఇలా లోగోని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా లోగో యాడ్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ రైట్ క్లిక్ కొట్టేస్తే ఈ ఫోటో అయితే మీకు సేవ్ అవుతుంది. సేవ్ అయిపోయిన ఫోటో ఇప్పుడు మీకు చూపిస్తాను. లోగోతో వస్తుంది, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ లోగో అయితే వచ్చేసింది మనకి. ఇదిగోండి చూడండి. సో లోగో వచ్చింది. సో ఇలా సింపుల్గా లైట్ రూమ్లో లోగో అయితే యాడ్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. खत्म, बाय बाय, टाटा।